Daily. Taste the Daily. ఏపీలో జిల్లా పునర్విభజన అంశం ఇప్పుడు మరోసారి చర్చకు దారితీస్తోంది. కీలకమైన ఆ ప్రాంతంలో జిల్లా కేంద్రాల ఏర్పాటు అగ్గికి ఆజ్యం పోసేలా ఉందట. గత ప్రభుత్వ హయాంలోనూ అక్కడ నిరసనలే చెలరేగాయి అనుకుంటే ఇప్పుడు కూడా అదే తరహా రచ్చముదిరిలా కనిపిస్తోంది. ఒకరికి గుర్తింపు దక్కాలంటే మరొకరికి నిరాశ తప్పదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇంతకీ ఈ లొల్లేంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, భవిష్యత్తు పరిణామాలేంటి? రాజంపేట, రాయచోట జిల్లా కేంద్రంపై ఎడతెగని ఉత్కంఠ, పోరెత్తుతోన్న నిరసనలు, ఆసక్తి రేపుతోన్న మంత్రి మాటలు. ఉమ్మడి కడప జిల్లాలో కొత్త జిల్లాల లొల్లి ఇప్పట్లో ఆగేలా లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 6 నియోజకవర్గాలను కలిపి గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో రాజంపేటను అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా చేయాలంటూ భారీ నిరసనలే చెలరేగాయి. అన్నమయ్య పుట్టినూరు తాళ్లపాక ఇదే ఇలాకాలో ఉంది కాబట్టి రాజంపేటని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ గట్టిగానే వినిపించింది. అయినా సరే అవేమీ పట్టించుకోకుండా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. దీంతో రాజంపేట వాసుల చిరకాల కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మరోసారి జిల్లా పునర్విభజనపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అవే తరహా నిరసనలు మొదలయ్యాయి. అన్నమయ్య జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలను వేరు చేస్తూ చిత్తూరు నుంచి మరో నియోజకవర్గాన్ని కలిపి 4 నియోజకవర్గాలతో మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లాలో 3 నియోజకవర్గాలు మాత్రమే మిగిలుండగా రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగుతోంది. అయితే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాజంపేట జిల్లా కేంద్రం డిమాండ్ మరోసారి తెర మీదకొచ్చింది. దానికి సంబంధించి ఉద్యమాలు మొదలయ్యాయి. జిల్లాకు రాజంపేట మధ్యస్థంగా ఉంటుందని, ఇటు రైల్వే కోడూరు అటు రాయచోటి నియోజకవర్గాలకు సమదూరంలో ఉంటుందని వాదిస్తున్నారు ఉద్యమకారులు. అందుకే రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ జేఏసీగా ఏర్పడి నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆందోళనల సంగతి ఎలా ఉన్నా 3 నియోజకవర్గాలతో మిగిలిపోయిన అన్నమయ్య జిల్లా పరిస్థితి, దానికి జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. అసలు ఆ జిల్లా ఉంటుందా, జిల్లా కేంద్రంగా రాయచోటి కొనసాగుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో రాయచోటి నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైందనే చెప్పొచ్చు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి కొనసాగుతుందని, ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. రాజంపేట వాసులు జిల్లా కేంద్రం కోరుకోవడంలో తప్పు లేదంటూనే రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడం కరెక్ట్ కాదన్నారు మంత్రి. అవన్నీ ఉత్తుత్తి ప్రచారాలేనన్న మంత్రి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వదంతులను నమ్మొద్దని తేల్చి చెప్పేశారు. ఓవైపు అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఉద్యమాలకు తలొగ్గి రాజంపేటను జిల్లా కేంద్రంగా మారుస్తారా, రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగిస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తే రాయచోటి పరిస్థితి ఏంటి, అక్కడ భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది కూడా అంతు చిక్కని విషయంగా ఉంది. ఈ విషయంలో మంత్రి మాట నెగ్గుతుందా లేదా అనేది కూడా పొలిటికల్ సస్పెన్స్ గా మారింది.